గుంటూరు పశ్చిమ నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. గుంటూరు నగరంలోని శ్రీనివాసుపేట వినాయక స్వామి గుడి మెయిన్ రోడ్ లో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. 18వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు కలపాల సత్యనారాయణ, 19వ డివిజన్ అధ్యక్షులు పల్లపు మహేష్, 20వ డివిజన్ అధ్యక్షులు షేక్ కాజా మొహిద్దీన్, 22వ డివిజన్ కార్పొరేటర్ గేదెల రమేష్, నాగరంగమణి ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలను మాజీ మంత్రి వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి రాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోటీలో విజయం సాధించిన వారికి నెల 11వ తేదీన మాజీ మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని చెప్పారు. ఈరోజు వైఎస్ఆర్ ముగ్గుల పోటీలకి 18, 19, 20, 22 వార్డుల నుంచి మహిళలు చాలా మంది పాల్గొని ముగ్గులు వేయడం చాలా చక్కటి వాతావరణం, పండుగ వాతావరణం ఇప్పుడే కనబడుతుంది. ఎందుకంటే పిలవంగానే అందరూ వచ్చి సంతోషంగా వాళ్ళ ఇష్టమైన బొమ్మలు వేసి చాలా చక్కగా, ఎందుకంటే చాలా మంది ఇక్కడే ప్రైజ్లు వస్తాయి, అంత బాగా వేశారు ఇక్కడ మా మహిళా మొత్తం కూడా. ఇది రేపు మళ్ళీ 11వ తారీఖు కూడా రోజా గారి చేతుల మీద వీళ్ళందరికీ బహుమతులు కూడా ఈరోజు 18, 19, 20, 22 డివిజన్లు క్లస్టర్గా శ్రీనివాసరావుపేట 1వ లైన్ రామేశ్వరం దగ్గర వైఎస్ఆర్ ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంబటి రాంబాబు గారి గౌరవ అధ్యక్షన వార్డు ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు కలిపి సంయుక్తంగా నిర్వహించాం. ఈరోజు 7గురికి బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉండిద్ది. ఆ 7గురు 6 క్లస్టర్లతో 6,42 మంది రేపు 11వ తారీఖున మెట్టు అంజిరెడ్డి గారి కళ్యాణ మండపంలో ఆర్కే రోజా గారి చేతుల మీదుగా కూడా ₹1,00,000 బహుమతి, ₹50,000 బహుమతి, ₹30,000 బహుమతి, ₹20,000 బహుమతి, ₹10,000 బహుమతి కూడా ఇస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గెలిచిన వాళ్ళు మళ్ళీ 11వ తారీఖు మళ్ళీ పోటీ చేస్తారు. పోటీ చేసిన రోజు ఆ రోజు గెలిచిన వాళ్ళకి కూడా పెద్ద బహుమతులు వస్తూ ఉంటాయి. సంక్రాంతి పండుగని అంబటి రాంబాబు గారు ముందుగా 11 రోజులు ముందుగా నగరానికి తీసుకొచ్చి